భాషలో ఉన్న భారతీయ విజ్ఞానమంతా మూఢత్వమని, ఇంగ్లీష్ లాటిన్ భాషల్లో ఉన్న పదాలే శాస్త్రీయమని, జాతి సంపదను చులకన చేసి పొరుగింటి పుల్లకూర కోసం వెంపర్లాడుతూ పిల్లలను తప్పుదోవ పట్టించి అదే శాస్త్రీయం, భారతీయుడికి ఏమీ తెలియదని చెప్పిన సోకాల్డ్ విజ్ఞాన వేదికలను ధ్వంసం చేయాల్సిన అవసరం లేదా? భారతీయుడికి సైన్స్ తెలియకపోతే వేల ఏళ్ల నాడే పెద్ద పెద్ద ఆనకట్టలు ఎలా కట్టాడు, నగర నిర్మాణాలు శాస్త్రీయంగా ఎలా చేశాడు, గ్రహణాలు ఎలా లెక్కగట్టాడు, ఆయుర్వేద వైద్య విజ్ఞానం ఎలా అభివృద్ధి చేశాడు, ఏ మొక్క ఏ రోగానికి పనికి వస్తుందో ఎలా అధ్యయనం చేశాడు, ఏ కార్తెలో వర్షం పడుతుందో తెలుసు, ఏ కార్తెలో ఏ విత్తనం నాటాలో తెలుసు. కార్తె అనేది ఖగోళ విజ్ఞానం. దాని ఆధారంగా వ్యవసాయం చేయడం ఎంత అద్భుతమైన కాన్సెప్ట్. ఇవి నువ్వు నిరక్షరాస్యుడు అని చెప్పే పల్లెటూరి రైతుకు తెలుసు. ఒక చిన్న ఉదాహరణ, నల్గొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వరాలయం. భౌతిక శాస్త్రం కాంతిని అధ్యయనం చేయకపోతే అలాంటి కట్టడం నాటి శిల్పులకు సాధ్యమయ్యేదా? పొలాల్లో పనిచేసే రైతు కిర్రు చెప్పులు ఆనాడే వాడాడు. లెదర్ టెక్నాలజీ తెలియకపోతే అది ఎలా సాధ్యమైంది? సంస్కృతాన్ని మృతభాషాన్ని ప్రచారం చేసి దాన్ని నేర్వనీయకుండా అందులో వచ్చిన కళలు, వేదాంతం, సైన్స్, గణితం, ఆర్కిటెక్చరు, అద్భుత సాహిత్యాలను అధ్యయనం చేయనీయకుండా భారతీయ యువకులను దూరం చేసిన కుట్ర ఎవరిది?